హలో అండి అందరికీ. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తామని చెప్పాను కదా! ఇంక మాకు నెక్స్ట్ డే మార్నింగే 10కి కొండ దిగిపోయాము. ఇంక 11కి మాకు అరుణాచలం ట్రైన్ అయితే ఉంది. ఇంకైతే 11కి ఎక్కిన తర్వాత కరెక్ట్‌గా 4కి మమ్మల్ని అరుణాచలంలో డ్రాప్ చేసింది. అక్కడి నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఆటో చూసుకొని అయితే అరుణాచలం టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. రూమ్స్ అయి తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరి ఎళ్ళేటప్పటికైతే 8 అయిపోయింది. అరుణాచలం టెంపుల్‌లో 8కే క్లోజ్ చేసేస్తారంట. ఇంక మేము వెళ్ళేటోటికి దర్శనం అయితే లేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అయితే గుడికైతే వెళ్ళాము. మేము వెళ్ళిన రోజైతే తొలి ఏకాదశి. ఫుల్ రద్దీగా ఉంది. అస్సలు టెంపుల్‌లో అయితే కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. ఇంకెక్కడ అలా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం. మాకు దర్శనానికైతే కరెక్ట్‌గా 7 అవర్స్ టైం పట్టింది. తిరుపతి కన్నా ఇక్కడే ఎక్కువ టైం పట్టేసింది. అట్‌లీస్ట్ తిరుపతిలో వెయిటింగ్ హాల్ అని ఉంటాయి గానీ, ఇక్కడ అస్సలేమి ఉండవు. ఓన్లీ లైన్ అనమాట. ఇలా టైం అప్పుడైతే పిల్లలతో కొంచెం ఇబ్బందని అనిపించింది మాకైతే. ఇంక దర్శనానికైతే దగ్గరికొచ్చేసాము. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొనైతే బయటకొచ్చేసాము. మేము వెళ్ళింది తొలి ఏకాదశి కాబట్టి చాలా మంచి రోజని గిరిప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. బయటకొచ్చేసి ఇంక వెంటనే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఈసారి అయితే అరుణాచలం టెంపుల్‌లో అయితే చాలా కష్టంగా అనిపించింది దర్శనానికి మాత్రం. ఇది మూడోసారి నేనెళ్ళాను. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు చాలా సింపుల్‌గా దర్శనం అయిపోయింది కానీ, ఈరోజు ఏకాదశి ఏమో గాని జనాలైతే ఫుల్‌గా ఉన్నారు. అస్సలు ఖాళీ లేదు.